ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఇటు పివి సునీల్ కుమార్ గారు, అటు రఘురామకృష్ణ గారు, రాజు గారి వార్ తారస్థాయికి చేరింది. ఇది చివరికి కుటుంబస్తులు కూడా గురించి కూడా కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజు జగన్ గారి ప్రభుత్వంలో జగన్ గారు పివి సునీల్ కుమార్ గారిని వాడుకొని అప్పటికి ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారు. ఆయన ప్రాణాలు కూడా తీటకి వెనకాడకుండా అప్పుడు ఆయన చాలా చిత్రహింస చేశారు. అప్పటికే బైపాస్ సర్జరీ చేయించుకున్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఆయన అనేక రకాలుగా కోర్టులకి తిరగడం, అదేవిధంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన థర్డ్ డిగ్రీ ఇచ్చి చిత్రహింసలు చేశారని ఆయన నిరూపణ వరకు కూడా నిరూపించుకున్నారు. అయితే ఇప్పుడు రఘురామకృష్ణ గారు పివి సునీల్ కుమార్ గారిని ఈయన ఒక క్రైస్తవుడు, క్రైస్తవ్యంలో ఇతను క్రైస్తవుడు అయ్యుండి ఎస్సీ హోదాని ఉపయోగించుకుని ఇతను ఐపీఎస్ అధికారిగా కొనసాగాడు. ఈయనది ఈ ఎస్సీ హోదాలో వచ్చినటువంటి ఈ ఐపీఎస్ కి సంబంధించినటువంటి అన్ని రద్దు చేయాలి. ఆయన్ని ఏదైతే ఉందో ఇంతవరకు ఆయన తీసుకున్న శాలరీ కానీ ఆయన కూడా రికవర్ చేయాలని ఆయన పోరాటం ఆయన చేస్తారు. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే గతంలో రఘురామకృష్ణ గారు బ్యాంకులకు 900 చిల్లర కోట్లు ఎగరామా పెట్టి ఆ డబ్బులని కూడా ఆయన బ్యాంకుల నుంచి తీసుకున్నాడు. అందులో నా వాటా కూడా ఉంటుంది. నేను కూడా బ్యాంకుల నుంచి నేను బ్యాంక్ ఖాతాదారుని అని చెప్పేసి ఆయనకు సంబంధించిన ఆ విషయాలపై ఈయన పోరాటం చేస్తారు. ఏదేమైనా రఘురామకృష్ణరాజు గారు ఇటు దళితులకి, క్రైస్తవులకి ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్నదంటే కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆయన రాజ్యాంగబద్ధంగా మరి ఆనాడు చేసినటువంటి అమెండ్మెంట్ లో ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ్యం తీసుకుంటే బీసీ హోదా వస్తుంది, ఎస్సీ సంబంధించినటువంటి హోదా కానీ అవి రావని చెప్పేసి రాజ్యాంగం ఉంది. దాన్ని ఆయన పదే ఉటంకిస్తూ పివి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేస్తాం. పివి సునీల్ కుమార్ గారు కొత్తగా నువ్వు బ్యాంకులకు టోకర పెట్టావు, 200 కోట్లు తినేసి ఇతనే ఇప్పుడు ఏదైతే డిప్యూటీ స్పీకర్ ఉన్నారో దాని నుంచి తప్పించి ప్రభుత్వానికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వస్తున్నటువంటి ఆయన కనుక అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరువు పోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పరువు కోసం ఈ పోరాటం అయితే ఏం చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే పివి సునీల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ కి పరువు ఉంటుందా పోతుందా, ఆయన అదేవిధంగా తెలుగుదేశం ఆయన ఇచ్చినటువంటి డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన వల్ల బ్యాడ్ వస్తుందా ఏమొస్తుందా పక్కన పెడితే తెలుగుదేశం ప్రభుత్వం చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు. మీరు ఆయన మాట్లాడుతున్నది లాజిక్ గా ఉంది. మనం చేయవలసింది ఏంటంటే నిజంగా మీరు జాతి కోసం నేను ఏదో చేస్తాను, జాతి కోసం ఇది మీరు మాట్లాడుతున్నారు కదా, ఏదైతే అన్యాయంగా ఒక ఎస్సీ వర్గం, ఎస్సీ సామాజిక వర్గం మాత్రమే క్రిస్టియన్స్ గా మారితే ఎస్సీ హోదా పోతుంది, ఎస్సీ నుంచి వచ్చే రైతులు కానీ ఎస్సీ నుంచి వచ్చే ఏది కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది ఏది చెల్లుబాటు కాదని ఏదైతే అమెండ్మెంట్ చేశారో దాని మీద మాట్లాడండి ఫస్ట్. అది మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా మీకున్న తెలివితేటలో దేనైనా ఇప్పుడు మీరు ఏదైతే అమెండ్మెంట్ చెప్పేసి మీరు ఒక సంవత్సరం అడుగుతున్నారో దాన్ని ఉపయోగించి ఇది మాకు అన్యాయం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఎటువంటి ఏ వర్గానికి లేనటువంటి ఈ బీసీసీ అన్నది ఓన్లీ ఎస్సీ వర్గానికి ఫస్ట్ దీని గురించి మీరు ఎక్కడ మాట్లాడిన సంగతి అయితే చూడలేదు. మాకు ముఖ్యంగా దళితుల నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ అయిన వాళ్ళకి ముఖ్యంగా పెద్ద ఇబ్బందికరమైన ఏదైనా ఉందంటే ఇది మీరు మాట్లాడటం అనేసి మీరు ఏదైతే ఎస్సీ వాడని పంచాయతీలుగా పరిగణించండి అంటూ వల్ల మీరు చేసేది ఈ బీసీసీ కంటే పెద్ద ప్రమాదం ఇది. ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే మనకి విలువేతలో లేదంటే గ్రామాలకు ఊరికి దూరంగా పెట్టారు, మాపల్లి మాది పల్లెలు అంటున్నారు. అయితే ఏదైతే ఉందో ఇప్పుడు మాది పంచాయతీ అనే పరిస్థితి మీరు తీసుకురావాలని చూస్తున్నారు. దీనికంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే మీరు ఎస్సీ హోదాను ఉపయోగించి క్రిస్టియన్స్ మారి ఎస్సీ హోదా వచ్చినటువంటి ఈ రిజర్వేషన్ అంటే లేదంటే మీరు ఎస్సీ అని చెప్తే ఐపీఎస్ లో ఈ జాబ్ సంపాదించారు. దీని మీద పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ చివరికి మీ తల్లి గారి సమాధిని కూడా ఈ రోజునే పబ్లిక్ లో పెట్టి మీరు ఇదంతా జరుగుతూ ఉంది. అంచేత రఘురామకృష్ణ గారు మాట్లాడేది ఎస్సీలకి ఇబ్బందికరమైనప్పటికీ కూడా అది రాజ్యాంగబద్ధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏదో రాష్ట్రం పరువు కాపాడాలి లేదా ప్రభుత్వం పరువు కాపాడాలన్న రీతిలో మీరు ఏదో మాట్లాడతారు. ఆయన తప్పు చేశాడు, తప్పు చేసిన దానికి ఒకవేళ తప్పు చేస్తే ఈ బ్యాంకు పెట్టి 900 కోట్లు చిల్ల కోట్లు తినేది అది ఏ విధంగా రాబట్టాలన్న దాని మీద మాట్లాడడం ఎటువంటి తప్పలేదు. కాకపోతే మీ మీద మీరు ఆల్రెడీ ఐపీఎస్ లో ఉండి ఒక ప్రభుత్వానికి మీరు ఆ రోజు కొమ్ము కాసి మీరు చాలా కార్యక్రమాలు చేశారు. మీ సీనియారిటీకి మీకు ఉన్నటువంటి అనుభవానికి మీ బ్యాక్గ్రౌండ్ కి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంగా ఆయన అనుసరిగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనల ప్రకారంగా నడిచి మీరు ఆ గత ప్రభుత్వానికి మీరు కొమ్ము కాసి మీరు ఈ రోజుని చాలా స్ట్రాంగ్ పనులు చేశారన్నది కూడా రుజువు అవుతుంది. దీని మీద